గంటలో పెండ్లి. ఇంటి దగ్గరనే రెడీ అయిన పెండ్లి పిల్ల ఇక ఫంక్షన్ హాల్‌కు ఎట్లా పోతదుల్లా? పోతే ఆటోలో పోతది. లేకుంటే ఎక్దమ్ కార్‌లో పోతది. ఇవన్నీ కాకుంటే కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటదని గుర్రపు బండ్ల మీద కూడా పోతారు. ఈ నడుమ చూస్తున్నాం కదా! చాలా మంది పెండ్లి పిల్లలను, పెండ్లి కొడుకులను. అయితే ఈడ మాత్రం ఒక పెండ్లి పిల్ల ఎట్లా పోయిందో తెలుసునా? పల్లకిలో పెళ్లి కూతురు సినిమాలో హీరోయిన్ లెక్క తయారైన పెళ్లి పిల్ల పట్ట పగటిల్లి బండి మీద పర్షాన్ గా పోతున్నది. పుసుక్కున బంగారం గిట్ల ఎత్తుకొని పోతుందా, ఆయనతో పెళ్లి ఇష్టం లేదని బండి బుక్ చేసుకుని బుర్రున ఎగిరిపోతుందా? అంత గాయగాయగుంది ఏంది ముచ్చట అంటారా? అదేం లేదుల్లా, ఈమెకు పెళ్లి ఇష్టమే, కావాలంటే నవ్వుతున్నది చూడుండ్రి. మళ్ళా గిదేంది గింత రాసకదనంగా నవ్వుతూ గింతగనం నగలు పెట్టుకుని రోడ్డు మీద గాలిగా ఎందుకు పోతున్నదనంటే ముహూర్తానికి టైం అవుతుంది కాబట్టి. మరి టైం అయితే ఎవ్వరు లేకుండా ఒక్కతే ఎందుకు పోతుందనంటే బగ్గ ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి. గుజరాత్ రాష్ట్రం వడోదరల లగ్గం కోసం ఫంక్షన్ హాల్కు బయలుదేరిన పెళ్లి పిల్లకు రోడ్డు పక్కన మరమ్మతులు చేయంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగి కార్లనే 2 గంటలు చిక్కుకొని పోయిందట. కారు ఎటు కదిలే పరిస్థితే లేదట. ఇంకో దిక్కోటి పెళ్లి కొడుకేమో ఏమా ఇంకా వస్తలేవు, ముహూర్తం దాటిపోతుంది, వస్తవా రావా, అసలు నీకు పెళ్లి ఇష్టం ఉన్నదా లేదా అన్నాడట. గంతే దెబ్బకు కారు డోర్ తీసి కాబోయే శ్రీవారి మాట ఇలువ ఇచ్చిన పెళ్లి పిల్ల ఇగో బండెక్కిపోయిందన్నట్టు. ఆఖరికి కరెక్ట్ టైంకే లగ్గమైందట. కానీ సుడుండ్రుల్లా ఎంత కథ నడిచిందో. పెళ్లి పిల్లని చూసి మనమే గింత పర్సన్ అయినామంటే అక్కడ జనాలు ఇంకెంత పర్సన్ అయినరు. గాలికి తిరుక్కుంటా ఆ పెళ్లి పిల్ల ఎంత పర్సన్ అయిందో గాని పెళ్లి పిల్ల రోడ్డు మీద గిట్ల తయారైపోవడం మాత్రం చిత్రంగా ఉన్నది పోండ్రి.